మన ఆంధ్రప్రదేశ్లో కాదు నా ఆంధ్రప్రదేశ్లో రేపు ఇండియా 6th లార్జెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఓపెనింగ్ అయితే జరగబోతుంది మన పిఎం నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా. ఇది ఎక్కడో కాదు, వైజాగ్ నుంచి 45 కిలోమీటర్లు, విజయనగరం నుంచి 25 కిలోమీటర్లు ఉన్న భోగాపురం దగ్గర. ఆ ఎయిర్పోర్ట్ కి ఎవరు పేరు పెట్టారో తెలుసా మీకు? తెల్లదొరలకు ఎదురెళ్లి నిలిచిన మొనగాడు, భయమంటూ ఎరగని యోధుడు, స్వతంత్ర సమర యోధుడు, మన్నెందొర అల్లూరి సీతారామరాజు. ఈ పేరు వింటే బ్రిటిష్ వాడికి గుండెల్లో 100 రైళ్లు ఒకేసారి పరిగెట్టాయి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కట్టడానికి అయిన ఖర్చు దాదాపు 4700 కోట్లు. ఈ ఎయిర్పోర్ట్ ఆల్మోస్ట్ 2700 ఎకరాల్లో అయితే నిర్మించడం అయితే జరిగింది. సో ఆగస్టు 17 నుంచి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ అయితే జరుగుతాయి రెగ్యులర్ గా. మరి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఏం చేస్తారని అందరికి వచ్చే కామన్ డౌట్. వైజాగ్ ఎయిర్పోర్ట్ అయితే నేవీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఆ ఎయిర్పోర్ట్ కూడా వాళ్ళదే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఎవరైతే రైతులు భూములు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా రేపు ఇనాగ్రేషన్ అయిన వెంటనే ఫస్ట్ ఫ్లైట్ అన్నది ఒక ట్రిప్ ఫ్రీగా వేస్తున్నారు. సో ఇలాంటి సీన్స్ అన్ని మనం సినిమాలోనే చూస్తాం, కానీ మన ఏపీలో అయితే అది రియాలిటీ. కంటెంట్ నచ్చితే ఫాలో చేయండి, ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.